వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మార్చి 17వ తారీఖు నుంచి 20వ తారీఖు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, జార్జియా. 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 17 వరకు జార్జియాలో జరిగింది. అడ్మిరల్ ఆర్ హరికుమార్ తర్వాత నేవల్ స్టాఫ్ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, దినేష్ కుమార్ త్రిపాఠి. వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 30, 2024 నుంచి అమల్లోకి వచ్చే భారత ప్రభుత్వంచే తదుపరి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా నియమితులయ్యారు. డిఆర్డిఓ స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ క్షిపణిని ఏ రాష్ట్రం నుంచి విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ బి, ఒడిస్సా. డిఆర్డిఓ ఒడిస్సాలోని చాందీపూర్ నుంచి స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ యొక్క విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించింది. ఏప్రిల్ 15, 2024న సూడాన్ మరియు పొరుగు దేశాల కోసం అంతర్జాతీయ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, పారిస్. సూడాన్ మరియు పొరుగు దేశాల కోసం అంతర్జాతీయ మానవతా సదస్సు ఏప్రిల్ 15, 2024న ప్యారిస్లో జరిగింది. ఏప్రిల్ 2024లో మనోజ్ పాండే పర్యటన సందర్భంగా ఏ దేశంలోని అకాడమీ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ హైటెక్ ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించారు? ఆన్సర్ సి, ఉజ్బెకిస్తాన్. జనరల్ మనోజ్ పాండే 2024 ఏప్రిల్ 15 నుంచి 18 మధ్య ఉజ్బెకిస్తాన్ పర్యటన సందర్భంగా ఉజ్బెక్ అకాడమీ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్లో అత్యాధునిక ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఇటీవల మొదటి గ్లాస్ స్కైవాక్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని గ్లాస్ స్కైవాక్ వంతెన చిత్రకూట్లోని తులసి జలపాతం వద్ద కలదు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, అనిరుద్ధ బోస్. డివై చంద్రచూడ్ తర్వాత నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఎన్జేఏ యొక్క కొత్త డైరెక్టర్గా అనిరుద్ధ బోస్ నియమితులయ్యారు. మార్చి 2024 కొరకు భారతదేశ టోకు ధరల సూచిక WPIలో ద్రవ్యోల్బణం రేటు ఎంత? ఆన్సర్ బి, 0.53%. మార్చి 2024లో భారతదేశం యొక్క టోకు ధరల సూచిక WPI ఆహారం, విద్యుత్తు, పెట్రోలియం, యంత్రాలు మరియు తయారీ వంటి వివిధ రంగాల్లో ధరల పెరుగుదల కారణంగా 0.53% ద్రవ్యోల్బణ రేటును నమోదు చేసింది. ఖాతర్తో జరిగిన ఏసీసీ పురుషుల T20 ప్రీమియర్ కప్ పోర్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన నేపాలీ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ డి, దీపేంద్ర సింగ్. ఖాతర్తో జరిగిన ఏసీసీ పురుషుల T20 ప్రీమియర్ కప్ పోర్లో దీపేంద్ర సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన ఈ ఘనతను సాధించాడు. భారత్ పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, నలిన్ నేగి. నలిన్ నేగి తాత్కాలిక CEO అండ్ CFOగా పనిచేసిన తర్వాత భారత్ పే యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ప్రపంచ హీమోఫీలియా దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏ, ఏప్రిల్ 17. అరుదైన మరియు వారసత్వంగా వచ్చే రక్తస్రావ రుగ్మత అయిన హీమోఫీలియా గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ హీమోఫీలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో అత్యాధునిక హైబ్రిడ్ పిచ్ని ఏర్పాటు చేసిన మొదటి BCCI గుర్తింపు పొందిన స్టేడియం ఏది? ఆన్సర్ డి, ధర్మశాల. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం భారతదేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ను పరిచయం చేసింది. ESA యొక్క సోలార్ స్టడీ మిషన్ ప్రోబాత్ 3ని ప్రారంభించేందుకు ఏ సంస్థ సిద్ధంగా ఉంది? ఆన్సర్ ఏ, ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సోలార్ స్టడీ మిషన్ ప్రోబాత్ 3ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. IMF ప్రకారం
2024-25 కోసం భారతదేశానికి సవరించిన జీడిపి వృద్ధి అంచనా ఏమిటి? ఆన్సర్ బి 6.8%. IMF 2024-25 కోసం భారతదేశ జీడిపి వృద్ధి అంచనా 6.8%కి సవరించింది. భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను అమలు చేయడానికి యాపిల్తో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఏ క్లీన్ మార్క్స్. భారతదేశంలోని 6 పారిశ్రామిక ప్రదేశాల్లో 14.4 మెగావాట్ల రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అమలు చేయడానికి క్లీన్ మార్క్స్ యాపిల్తో భాగస్వామ్యం కలిగి ఉంది. మెనింజైటిస్ యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకొని మ్యాన్ 5 CV వ్యాక్సిన్ను విడుదల చేసిన మొదటి దేశం ఏది? ఆన్సర్ డి నైజీరియా. మెనింజైటిస్ యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకొని మ్యాన్ 5 CV వ్యాక్సిన్ను విడుదల చేసిన మొదటి దేశం నైజీరియా. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం అమల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ బి మధ్యప్రదేశ్. 10 రాష్ట్రాల్లో చెట్ల పెంపకం కార్యక్రమాలను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంని అమలు చేయడంలో మధ్యప్రదేశ్ ముందుంది. ఇండియా ది రోడ్ టు రెనైసన్స్, ఏ విజన్ అండ్ ఏ ఎజెండా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సి భీమేశ్వర చల్లా. భీమేశ్వర చల్లా. ఇండియా ది రోడ్ టు రెనైసన్స్, ఏ విజన్ అండ్ ఏ ఎజెండా పుస్తక రచయిత. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ బి అబుదాబి. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 అబుదాబిలో నిర్వహించబడింది. జస్ట్ ఏ మెర్సనరీ, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ మై కెరియర్ అనే జ్ఞాపకాల రచయిత ఎవరు? ఆన్సర్ డి దువ్వేరు సుబ్బారావు. జస్ట్ ఏ మెర్సనరీ, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ మై కెరియర్ అనే జ్ఞాపకాల రచయిత దువ్వూరి సుబ్బారావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మాజీ అధ్యక్షుడు ఇతను. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ ఏ ఏప్రిల్ 18. ప్రపంచ వారసత్వ దినోత్సవం స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల కోసం అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం. ఇది ఏటా ఏప్రిల్ 18వ తేదీన జరుపుకుంటారు. 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి జార్జియా. 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024 ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు జార్జియాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద వెండి ఉత్పత్తిదారులుగా ఏ కంపెనీ అవతరించింది? మీ యొక్క ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో చెప్పగలరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.